సనాతన ధర్మంలో వాళ్ళు చెప్పింది ఏంటనేది మాంగళ్యం సినిమాలో మీకు ఒక డైలాగ్ ద్వారా చెప్పాను. దేవుడు మెదడు నుంచి పుట్టినోడు బ్రాహ్మణుడు, సో అబ్దుల్ కలాం బ్రాహ్మణుడే, అంబేద్కర్ బ్రాహ్మణుడే, అంటే తెలివైనడు బ్రాహ్మణుడు, భుజబలం ఉన్నోడు రాజు క్షత్రియుడు, అంటే మన సెక్యూరిటీ గార్డ్ కింద పనిచేసే బౌన్సర్ల కింద ఉన్న వాళ్ళు కూడా క్షత్రియుడే. సో ఈ వర్ణ సిస్టమ్ అనేది వాళ్ళ క్యాపబిలిటీస్ బట్టి ఉంది, కానీ కులం అనేది పొటెన్షియల్ కానీ పుట్టుకు కాదు అని చెప్పాను. ఎగ్జాక్ట్లీ. అంటే ఇప్పుడు ఒక ఎస్సీ కులంలో పుట్టిన ఒక ప్రొఫెసర్ ఉంటే ఆయన బ్రాహ్మణుడు, ఒక ఎస్సీ కులంలో పుట్టిన ఒక బలవంతుడు ఉంటే ఆయన క్షత్రియుడు. స్కావెంజింగ్ అనేది అదొక ప్రాసెస్, మన సిస్టమ్ క్లీన్ చేయడం అనేది కూడా ఒక గొప్ప జాబ్ అది. అవును. సో ఇవన్నీ కూడా దీని నుంచి ఎలా వచ్చాయి అని చెప్పి ఇప్పుడు బిజినెస్ చేసేవాడు అందరూ కూడా వైశ్యుడు అని చెప్పి ఆ సిస్టమ్ని చెప్పాను నేను. అవును. సో మనం తీసుకునే దాన్ని బట్టి ఉంటుందండి. ఎగ్జాక్ట్లీ. బట్ మన ఫోర్ ఫాదర్స్ వీళ్ళందరూ కూడా ఈ అంటరానితనం అనే దాన్ని పెట్టి వాళ్ళని అణగొట్టారు కాబట్టి అంబేద్కర్ గారు జస్ట్ 10 years 15 years అని పెట్టిన రిజర్వేషన్ని మనం ఇంకా ఎక్స్టెండ్ చేస్తున్నాం, విచ్ ఈజ్ రైట్.